మన గ్రేటర్ అధ్యక్షులు మన నారాయణ గారికి, వివిధ సంఘాల కార్మిక సంఘాల అధ్యక్షులకి, ఇక్కడ ఈ సభ జరుపుకోవడానికి వచ్చినటువంటి మన నాయకులు, అలాగే మన అక్కలు చెల్లెళ్ళు, ఐకేపీ అక్కలు, అలాగే మున్సిపాలిటీ అక్కలు కూడా వచ్చిండ్రు. వారి వారి సమస్యలు చెప్పుకోవడానికి వారికి, ఇక్కడికి వచ్చినటువంటి నా సోదర మనందరికి కూడా ప్రత్యేక మన వేరే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో కార్మికులు సాధించుకున్నటువంటి ఈ మేడే పండుగను జరుపుకోవడానికి మన తెలంగాణ తొలి రాష్ట్రంలో తొలి మేడే వేడుకలు మన భవన్లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్క ఇక్కడికి మనందరి సమస్యల్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి, ప్రతి కార్మికుడికి, నాయకురాలికి అందరికి కూడా మన సమస్యలు విని సవినయంగా తన అభిప్రాయాలను మనకు చెప్తూ మన సమస్యల్ని పరిష్కరించడానికి తన సొల్యూషన్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చింది. ఇందాక అక్కలందరూ అక్క రాకముందు నన్ను అక్కని టైం ఇప్పించండి అన్నదానికి నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. మీటింగ్ అయిపోయేంత వరకు సామరస్యంగా కూర్చొని ఈ ఉద్యమ వేడుకల్ని విజయవంతం చేసుకుంటూ మన సమస్యల్ని అక్కకి అన్నకి వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. మన్నించాలి, నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళని మర్చిపోయాను. దయచేసి అధ్యక్ష కార్యదర్శులు వేదికపైకి రావాల్సిందిగా రమణారెడ్డి గారికి, సుందరనాయ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.